నల్లబెల్లిలో అభివృద్ధికి అడ్డుకట్ట. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నర్సంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ హయాంలో ఎస్టీఎస్డీఎఫ్ ద్వారా 53 కోట్లతో 74 తండాలకు రోడ్లు మంజూరు చేశామని, 37 రోడ్లకు జీవోలు కూడా వెలువడ్డాయని తెలిపారు. అయితే ఇప్పుడు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆ రోడ్లను రద్దు చేసి గిరిజనుల అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. తనకు అనుకూలమైన ఏజెన్సీకే పనులివ్వాలని ఒత్తిడి తేవడం, ఇతర కాంట్రాక్టర్లను బెదిరించడం జరుగుతోందన్నారు. టెండర్లు పూర్తయిన పనులు కూడా రద్దు చేసేలా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. 17.69 కోట్ల విలువైన 13 రోడ్లు రద్దు చేశారు. వాటిలో కొన్ని ముఖ్యమైన రోడ్లు సూరిపల్లి మడిపల్లి తండా, ఉచ్చిరెడ్డిపల్లి, మూడుచెక్కలపల్లి, గోవిందపూర్, పంతులుపల్లి తండాలకు శాశ్వత రవాణా కల్పించాలనే నా కృషిని రాజకీయ కక్షతో అడ్డుకుంటున్నారని అన్నారు. ఈ సమావేశంలో పలు నేతలు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు పాల్గొన్నారు. ప్రజలకు ప్రత్యేకంగా నల్లబెల్లి మండల ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలు, దాంతో పాటుగా మన శాసనసభ్యులు దొద్ది మాధవరెడ్డి గారి యొక్క పని విధానం ఎట్లుందో, ముఖ్యంగా నల్లబెల్లి మండలం పైన కానీ నర్సంపేట నియోజకవర్గం పైన కానీ తను ఎందుకు కక్ష తీసుకుంటున్నాడో, ఎందుకు ప్రజలను, గ్రామాలను, చిన్న చిన్న పల్లెలను, అదేవిధంగా లంబాడ గిరిజనులు ఉండేటువంటి తండాలను టార్గెట్ చేసి వాటి అభివృద్ధికి గత ప్రభుత్వము నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు తెచ్చినటువంటి 100 కోట్ల రూపాయల నిధులు టెండర్లు కంప్లీట్ అయ్యి పనులు ప్రారంభించినటువంటి పనులను రద్దు చేయించే ప్రయత్నం చేస్తున్నాడు. కొన్ని రద్దు చేయించాడు. మిగిలిన పనులు పురోగతినటువంటి పనులు కూడా రద్దు చేయాలని చెప్పి ఇటీవల అధికారుల పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. చివరగా వ్రాతపూర్వకంగా కూడా లెటర్ కూడా పెట్టడం అనేది దుర్మార్గం. ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి నియోజకవర్గ ప్రజలను సమానంగా చూడడంతో పాటుగా అభివృద్ధి కోసం వచ్చినటువంటి నిధుల పురోగతిని సమీక్షించి త్వరితగతిన పూర్తి చేసేటువంటి లక్ష్యం చేసుకుని పనిచేయాల్సినటువంటి ఎమ్మెల్యే కేవలం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన గతంలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాయి, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు తెచ్చిన అనేటువంటి ఒక అక్కస్తో ఆ పనులను ప్రజలకు గుర్తుకు రాకుండా ఉండడం కోసము కక్షపూరితంగా, కుట్రపూరితంగా నియోజకవర్గంలో దాదాపు 1,00,000 మంది ప్రజలకు ఉపయోగపడేటువంటి రోడ్లను తన యొక్క వైఖరి వల్ల ఇవాళ రద్దుకు కుట్ర చేశాడు. కొన్ని రద్దు చేయించిండు, ఇంకా కొన్ని రద్దు కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇలా రాసేమేమీ లేదు, ఆయన వ్రాతపూర్వకంగానే ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు, ఈ పనులు రద్దు చేయాలి అని. రద్దు చేయని అధికారులను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు అధికార పార్టీ. రద్దు చేయని అధికారులను ట్రాన్స్ఫర్లు చేపిస్తూ ఉన్నారు. ఇది రూల్కు విరుద్ధము, ఇది ప్రొసీజర్లో భాగం కాదు, ఇది రాంగ్ పోతుంది, రేపు ఇది పద్ధతి కాదు అని చెప్పినప్పుడు కూడా అధికారులను దబాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా మన నియోజకవర్గంలో ముఖ్యంగా ట్రైబల్ తండాలకు, లంబాడ తండాలకు సంబంధించిన రోడ్లు ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అనే పద్ధతి కింద నేను గతంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని ఒప్పించి ఈ నియోజకవర్గంలో ప్రతి తండాకు, ప్రతి మారుమూల పల్లెకు కనెక్టివిటీ రోడ్స్ మాకు 100% కావాలని ప్రతిపాదించిన ప్రతి పనిని కూడా నేను మంజూరు తీసుకొచ్చాను. కొన్ని పనులు పూర్తయినాయి, కొన్ని పనులు అగ్రిమెంట్ అయి టెండర్లు అయి పురోగతి ఉన్నాయి, కొన్ని ఎంతవరకు కంప్లీట్ అయినాయి, కొన్ని మెటల్ పోసి ఆపేసింది, కొన్ని పనులు టెండర్లకు వెయిటింగ్లో ఉన్నాయి. ఈ అన్ని రకాల పనులను రద్దు చేయాలని చెప్పి ఇలా పగబట్టి దొద్ది మాధవరెడ్డి గారు నియోజకవర్గ ప్రజలపైన తను కక్ష తెచ్చుకుంటున్నారు. ఇవాళ అడుగుతున్నాం మేము, ఈ నియోజకవర్గ బాధ్యుడి కదాను, గతంలో నేను కూడా ఎమ్మెల్యేగా పనిచేశాను,
ఈ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలకు దగ్గరికి వచ్చింది కదా. 2 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గానికి మీరు తెచ్చిన నిధులేండి, మీరు రద్దు చేయించినటువంటి నిధులేండి, మీరు రద్దు చేయించినటువంటి తిరిగి వెనక్కి పంపినటువంటి దుర్వినియోగం చేసినటువంటి మీరు అడ్డుకున్నటువంటి అభివృద్ధి కోట్లలో మరి ఆ నిధులు ఎందుకు రద్దయినాయో, ఎంత రద్దు చేసిందో, మీరు తెచ్చిన నిధులు ఎన్నో మీరు ఒక్కనాడైనా ప్రెస్ మీట్ పెట్టి చెప్పేటువంటి దమ్ము లేనటువంటి శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తే చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. వారి బందిమాగాదులు, వారి అడుగులకు మడుగులొత్తే వాళ్ళు చిన్న చిన్న నాయకులతో సోషల్ మీడియాలో ప్రకటనలు ఇప్పిస్తా ఉన్నారు. ఇవాళ దమ్ముంటే నేను ఎమ్మెల్యేగా చేసిన కదా, నేను తెచ్చిన నిధులే కదా, నా రిలేటెడ్ సబ్జెక్టే కదా, మీరు ఎమ్మెల్యే ఉన్నారు, అధికారం ఉన్నారు కదా, మీరు ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పాలని 40 వక్ర బుద్ధి వక్ర మాటలు వద్దు. సీదా ఏం ప్రశ్నిస్తున్నామో ప్రశ్న డిబేట్ కాకుండా సమాధానం చెప్పాలి ఈ ప్రాంత ప్రజలకు. గతంలోనే జీవో నంబర్ 260 ద్వారా ఈ నియోజకవర్గంలో వచ్చినటువంటి ఎస్టీఎఫ్ నిధుల్లో 34,50,00,000 రూపాయల నిధులను 25 రోడ్లను 50 గ్రామాలకు తండాలకు కనెక్టివిటీ ఇచ్చేటువంటి రోడ్లను గతంలో రద్దు చేసిండు. లెటర్ పెట్టి టెండర్లైన పనులు, పురోగతున్న పనులు ఎక్కడెక్కడ వదిలేసింది, రద్దు చేయించి తన యొక్క వ్యక్తిగత ఏజెన్సీ, తన సంస్థ, తన టెండర్ సంస్థ అయినటువంటి వాళ్ళ సంస్థకు వచ్చేటువంటి విధంగా తను పనులను మళ్ళీ తిరిగి టెండర్లు పిలిపించుకొని టెండర్లు దక్కించుకొని తను పనులు చేసుకుంటున్నాడు. తన బిల్లులు మాత్రం వచ్చినాయి పెద్ద. మళ్ళీ ఇప్పుడు మన మండలంతో పాటు కొన్ని నెక్కొండ మండలంలో ఉన్నటువంటి జీవో 242 లేటెస్ట్ 242 జీవో ద్వారా వచ్చినటువంటి ఎస్డిఎఫ్ నిధులను కూడా మళ్ళీ రద్దు చేయాలనేటువంటి దాని మీద ఇవాళ దాదాపుగా 13 రోడ్లు, 26 విలేల కనెక్టివిటీ, 17,69,00,000 నిధులను మళ్ళీ రద్దు చేయాలని చెప్పి ఇలా ట్రైబల్ డిపార్ట్మెంట్ను నానా ఇబ్బందులు పెడుతున్నాడు మన శాసనసభ్యులు. మీకు ఎట్లా బిల్లు వచ్చింది ప్రభుత్వం ద్వారా? మీకు కూడా దొంగ పైసలేనా వచ్చినాయి, దొంగ డబ్బైనా మీకు వచ్చింది? సూటిగా సమాధానం చెప్పాలి. రేపు ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టేటోడు ఉంటే ఏ కంటెంట్లు అయితే మాట్లాడుతున్నానో కంటెంట్ డిబేట్ కాకుండా ప్రెస్ మీట్ పెట్టే దమ్మం కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా, మాధురెడ్డికి ఉన్నదా? ఇవాళ ఏం చేస్తున్నాడు? ఇది లెటర్ పెట్టి ఇందులో జీవో నంబర్ 242 రద్దు చేయాలని, దాంట్లో ఉన్నటువంటి పనులు నెక్కొండ మండలంలో 4 పనులే, దాంతోపాటు మన నల్లబెల్లి మండలంలో ఉన్నటువంటి పనుల్లో ప్రత్యేకంగా మనకు వీర్యతండ నుంచి రామరావు తండకి సబ్స్టేషన్ దగ్గర నుంచి బీటీ రోడ్డు మంజూరు ఇచ్చిన 2.5 కోట్లతో 2.5 కిలోమీటర్లు 1,90,00,000 ఆ పని పురోగతున్నది. టెండర్లు అయినాయి, అగ్రిమెంట్ అయింది, లేబర్ సొసైటీ మోతిలాల్ లేబర్ సొసైటీ అగ్రిమెంట్ అయింది, పనులు పురోగతున్నాయి. ఇది ఇంతకుముందు మీకు చూపెట్టింది జీవో అండి, నేను తెచ్చిన జీవో. తర్వాత మోతిలాల్ వాళ్ళ యొక్క సంస్థ పేరు మీద అగ్రిమెంట్ అయినటువంటి అగ్రిమెంటు, దాంతోపాటు ఇటీవల కాలంలో ఈయన ఇచ్చినటువంటి కంప్లైంట్ మీకు ముందే చెప్పడం జరిగింది. ఇది ఆయన కంప్లైంట్ రాతపూర్వకంగా వీటిని రద్దు చేయాలని ఆయన అన్న తర్వాత మన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వీరభద్రం గారు సంస్థకు నోటీస్ ఇచ్చిండు, మీరు పనిని తాత్కాలికంగా టెంపరీగా పనులు ఆపాలని. అయినా కాంట్రాక్టర్ కానీ జనాలకు ఒత్తిడి మీద పనులు కొనసాగుతున్నాయి. మండలంలో అన్ని పనులు మీరు చూడండి, స్వయంగా పోయి విజిట్ చేయండి. అయినా సరిపోతుందని చెప్పి మళ్ళీ గొడవ పెడితే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇదే వీరభద్రం 3 రోజులకే సూపరింటెండెంట్ ఇంజనీర్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు ఈ పనులను రద్దు చేస్తున్నాం,
దీన్ని అనుమతి ఇవ్వాలని లేఖ పెట్టిండు నిన్న. ఇది మన ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా పనుల్లో ఇవాళ పనుల పురోగతున్నటువంటి పనులు మొత్తం ఇప్పుడు మీకు చెప్పినాను. వీర్యతండ నుంచి రామరావు తండ 2.5 కిలోమీటర్లు 1,90,00,000 రద్దుకు ప్రతిపాదించాడు. తర్వాత మనకు పిఆర్ రోడ్ కొండాపూర్ నుంచి గణేష్ నగర్, ఎంత పాపం గణేష్ నగర్కి వాళ్ళు రోడ్ కోసం అయితే ఎన్నో ధర్నాలు, ఎన్నో ఏళ్ళ పోరాటం వాళ్ళు చేసింది. అటవీ ప్రాంత గిరిజనులు ఉండేటువంటి గణేష్ నగర్ రోడ్డు నేను 2.5 కిలోమీటర్లు 1,20,00,000 మంజూరు ఇచ్చినాను. దాన్ని రద్దుకు ప్రతిపాదించాను. తర్వాత మనకి బుచ్చిరెడ్డిపల్లి నుంచి 3 చెక్కలపల్లి సీదా బుచ్చిరెడ్డిపల్లి ఊరు కోసం సీదా బుచ్చిరెడ్డిపల్లికి బీటీ రోడ్ పూర్తి గిరిజన ప్రాంతం. దీనికి 3 కిలోమీటర్లు 2 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చినాం. దీన్ని రద్దుకు ప్రతిపాదించాడు. ఈ పనుల పురోగతి పనులు నడుస్తుంటే మీరు చూడండి ఈ నిమిషాలు. తర్వాత మనకి 3 చెక్కలపల్లి నుంచి గోవిందాపురం వయా లైన్ తండ, 3 చెక్కలపల్లి ఊళ్ళోకి వెళ్ళి సీదా లైన్ తండకు వస్తుంది. దానికి సంబంధించి 3 కిలోమీటర్లు 700 మీటర్లు, దీనికి 56 లక్షలు. తర్వాత మనకి నాగరాజపల్లి తండ, కాళ్ళకి వెళ్ళి నాగరాజపల్లి తండ ఊరికండి, వాళ్ళకి ఆ రోడ్డు తప్ప వేరే రోడ్డు దిక్కు కూడా లేదు. ఇక బురద మొక్కల బట్టి బురద ఉంటుంది. ఆ రోడ్డు మంజూరు ఇచ్చిన 70 లక్షల రూపాయలు, 750 మీటర్లు. తర్వాత ఇది ప్యాకేజ్ నెంబర్ 6. ఒక ప్యాకేజీ కింద ఈ పనులన్నీ టెండర్ ద్వారా దక్కించుకున్నారు. పనులన్నీ పురోగతున్నాయి. దొంతుమారెడ్డి గారు వీటిని రద్దుకు ప్రతిపాదించాడు. వివరాలన్నీ మేము ముందు పెట్టినాం. తర్వాత ప్యాకేజీ నెంబర్ 7 దీనికి సంబంధించి ఆర్ఎన్బి రోడ్డు వెదనగర్ నుంచి గోవిందాపురం, మీకు ఐడియా ఉంటుంది. వెదనగర్ నుంచి ఊళ్ళో సీదా తాళాలకు రాకుండా సీదా పోయేటువంటి రోడ్ అది. దీనికి సంబంధించి 1 కిలోమీటర్ దూరం 70 లక్షల రూపాయలు ఇచ్చినాం. తర్వాత NH 365 బీటీ రోడ్ నుంచి చిన్నతండ బస్తల గ్రామ పంచాయతీ, అంటే కాకతీయ గురుకులం ఎదురు నుంచి సీదా అది పుల్లపాడు ఊళ్ళో పోతుంది. దీనికి సంబంధించి కూడా కిలోమీటర్ ఇచ్చినాం, 70 లక్షలు ఇచ్చినాం. పిఆర్ రోడ్ కొండాపూర్ నుంచి మురళీనగర్ వీళ్ళు కూడా ఎన్నేళ్ల పోరాటం, అనేక గొడవలు ధర్నాలైనాయి. తర్వాత జిల్లా పరిషత్లో తీర్మానం చేసిన ఒక టైంలో గొడవ పెట్టి టాప్ రేట్ ఇవ్వాలంటే ఫారెస్టులో అభ్యంతరం తెలియజేస్తే ఈ ఊరు ఉండాలన్నా పోవాలన్నా ఫారెస్టులో అభ్యంతరం కుదరదని చెప్పంటే ఫారెస్టులో తాత్కాలిక అనుమతులు ఇస్తాం, రోడ్డు నిర్మాణం కోసం రోడ్డు మందం ఇస్తాము అని చెప్పి వాళ్ళు కమిట్ అయిన తర్వాతనే ఈ రోడ్డు మంజూరు చేయడం జరిగింది. మురళీనగర్ కానీ గణేష్ నగర్ కానీ. దీనికి సంబంధించి 4 కిలోమీటర్ల 200 మీటర్లు ఈ రోడ్డు. దీనికోసం 2 కోట్ల రూపాయలు మంజూరు ఇవ్వడం జరిగింది. తర్వాత NH 365 నుంచి గోవిందాపూర్ ఎక్స్ రోడ్ నుంచి పంతులపల్లి వయా మామిడిపల్లి నల్లబెల్లి క్రాస్ రోడ్, అంటే నల్లబెల్లి క్రాస్ రోడ్ నుంచి పంతులపల్లి మీదుగా మనం సీదా నాగరాజపల్లి ఎక్స్ రోడ్కి డైరెక్ట్గా, అంటే మండలానికి దాదాపు 15 గ్రామాలకు అతి దగ్గరగా ఉండేటువంటి రోడ్డు. అంటే ప్రమాదం జరిగినా, తేలు కుట్టినా, పాము కుట్టినా, గర్భిణీ స్త్రీ ఇబ్బంది పడ్డా, హాస్పిటల్ కోసమో, పోలీస్ స్టేషన్ కోసమో, ఎమర్జెన్సీ సర్వీసుల కోసమో, అంబులెన్స్ ఫెసిలిటీస్ కోసమో అనేక ఆలోచనలు పెట్టి ఈ రోడ్డుకు టాప్ రేట్ ఇచ్చి తీసుకురావడం జరిగింది. దీనికి 4 కిలోమీటర్ల డిస్టెన్స్ అండి. 3 కోట్ల. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.